ఎంత కేర్ తీసుకుంటుందో మా అక్క పాపం ఇక్కడికి వచ్చినప్పుడు. ఫస్ట్ టైం లేదు కదా, సెకండ్ టైమే. హాయ్, నా నోరు అడిపోద్దంటే నేను పిలిచి తీర్థానికి వెళ్దాం అనుకుంటున్నాము. నిన్న వెళ్ళుంటే ఆ క్రౌడ్లో మొత్తం గుద్దు పడేసేవారు, చాలా డేంజరు. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, మనకి అనపర్తిలోని వీరులమ్మ తీర్థం అని ఫేమస్ అన్నమాట. ఆల్రెడీ నిన్న అయిపోయింది, ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఈ రోజు అయితే కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి ఈరోజు వెళ్ళాలని ప్లానింగ్. అరౌండ్ నేను వెళ్ళి దగ్గర ఒక చిన్నప్పుడు వెళ్ళాను, అప్పటి నుంచి నేను మళ్ళీ ఇప్పటికి వచ్చి వెళ్ళిందే లేదు. ఎలాగే టైంకి ఇక్కడే ఉన్నాను కదా, తీర్థానికి వెళ్దాం అనుకుంటున్నాము. నిన్న వెళ్ళుంటే ఆ క్రౌడ్లో మొత్తం గుద్దు పడేసేవారు, చాలా డేంజరు. ఈరోజు మేబీ అంత క్రౌడ్ ఉండరు కాబట్టి ఈరోజు వెళ్దాం అనుకుంటున్నా ఈవినింగ్ అట్లా. చూడాలి, చాలా ఇయర్స్ అయింది వెళ్ళి, మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నా. కొంచెం అట్లా చూసి వచ్చేస్తాను వీరులమ్మ తీర్థం. మళ్ళీ ఎప్పుడు వస్తానో ఎప్పుడు వెళ్తానో ఐడియా లేదు కాబట్టి, సో ఈరోజు అయితే ఆ వీడియో అయితే చూపిస్తాను మీకు. అండ్ చిన్నవి క్లిప్స్ అయితే షూట్ చేస్తాను ఈరోజు. ఎలాగో మళ్ళీ 2 డేస్లో వెళ్ళిపోతున్నాము. అండ్ ఈరోజు మా అక్క నా ఫేవరెట్ వచ్చి పెసరెట్టు ఉప్మా చేసింది. అది మంచిగా తినేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయటికి అయితే వెళ్ళాలి. 4 o'clock అయితే తీర్థానికి వెళ్ళాలి. మా పూర్విక చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా డబ్బులు అయితే నా దగ్గర 600 ఉన్నాయి. అది పాపం ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అన్నమాట. దాన్ని కూడా తీసుకెళ్తాం. క్రౌడ్ ఉండరు కాబట్టి ఈ రోజు వెళ్తున్నాం. క్రౌడ్ ఉంటారని చెప్పే నేను పోలేదు, ఎందుకంటే ఈ టైంలో వెళ్ళకూడదు కాబట్టి. సో మళ్ళీ టచ్లోకి వస్తాను. పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తుంది తెలుసా? నేను కిచెన్లో అమ్మ పేరు రాసా, పైన హాట్ చేసా, చూపి కనిపిస్తుంది. అండ్ ఎందుకు కిచెన్లోనే చేస్తున్నానంటే, పెద్దమ్మ ఏం టిఫిన్ చేస్తుందో చూడాలి. ఇంకా బోర్ కొడుతుంది, అక్క ఇంకా లేవలేదు. మీ అక్క లేవలేదని చెప్పి ఇక్కడ ఈ పని పెట్టుకున్నావా? చూడైతే పెద్దమ్మ ఏ టిఫిన్ చేస్తుంది అడుగు. గట్టిగా మాట్లాడు. పూర్విక తింది కదా పెసరట్టు ఉప్మా. చెప్పు. ఎవరికి? కాంబినేషన్ దానికి ఉప్మా. ఓకే. హాయ్ గుడ్ మార్నింగ్ బేబీ. హాయ్ నా నోరు అడిపోద్దంటే నేను పిలిచి సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నా ఫేవరెట్ ఉప్మాతోనే బతికేస్తాను నేనైతే 2-3 సంవత్సరాలు మీనాక్షి సీరియల్ అప్పుడు. కానీ ఈ టైంలో కడుపుతున్నప్పుడు ఎక్కువ ఇడ్లీ తిన్నావు కదా. ఈసారి ఇడ్లీ తిన్నా, ఇడ్లీ మానేసా. మళ్ళా నాన్ వెజ్ కూడా తక్కువే. నాన్ వెజ్ ఏమీ లేదు ఈసారి, అంతా వెజ్ మీదే ఉంది. ఫిష్ మామూలుగా తినలేదు, ఫిష్ తెలివితేటలు మామూలుగా లేదు. ఏదో ఆఫ్ అయిపోయినట్టుంది. ఇంకా బ్రష్ చేయలేదు కదా. లోపల కదిలిపోతున్నారు ఆకలేసేసి పాపము. ఉప్మా భలే చేసింది అక్క. అల్లం చట్నీ, ఉప్మా, పెసరట్టు కాంబినేషన్. చట్నీలో కొంచెం ఉప్పు పడుతుంది ఏమో, ఆ పిల్ల చూస్తుంది. సర్లే స్టార్ట్ చేస్తారు రాత్రి వరకు తెగరుస్తాయి.
జీలకర్ర ఎక్కువ వేయలేదా? ఎక్కువే తినవు కదా, ఎక్కువ వేయమంటే ఎక్కువ వేస్తుంటావు, వద్దంటావు. ఏంటి పాలు కలుపుతున్నాను. దాని పేరు చదువు. ప్రోటీన్ ప్లస్. దేనికోసము? కడుపులో బిడ్డ కోసం. ఎంత వేసావు? ఒక స్పూనా? ఒక స్పూన్ వేసాను. షుగర్ వేసావేంటి? షుగర్ వేయలేదు. మొన్న షుగర్ వేస్తావు నువ్వు. నాకు తెలియక వేస్తాను. పాలు ఫస్ట్ డైలీ పొద్దున సాయంత్రం తాగమన్నారు. బాగా కలగాలి అది మొత్తం. కలుపుతున్నాను. మళ్ళీ ఉండలు కట్టేస్తుంది. ఎంత కేర్ తీసుకుంటుందో మా అక్క పాపం ఇక్కడికి వచ్చినప్పుడు. ఫస్ట్ టైం లేదు కదా, సెకండ్ టైమే. ఫస్ట్ టైం పూర్వీ పుట్టినప్పుడు రాలేదు కదా. రాలేదు నేను. ప్రెగ్నెన్సీ అప్పుడు ఒకటేసారి 5 నెలల్లో బిడ్డను ఎత్తుకుని వచ్చా. సడన్గా అదైనా సర్ప్రైజ్. కొంచెం చల్లగా ఉన్నాయి, తాగుతా. వేడిగానే తాగాలి. అంత వేడి తాగలేను, కొంచెం చల్లగా ఉన్నాయి. సరే ఇంకా ఎప్పుడు తాగుతా తాగేది. నేను ఎప్పుడు వీడియో తీసుకుందాం అనుకున్నా. ఒకటి, ఇక్కడ ఉండే పక్కన డాగ్స్ అరుస్తాయి, లేదంటే ఎవరొకరు వచ్చి ఉల్లిపాయలు బెండకాయలు అంటారు, ఒకరు వచ్చి ఐస్ క్రీమ్ అని చెప్పి అరుస్తారు. ఇంకా ఇప్పుడు వచ్చి అదేదో అంట, అది రాలేదు, ఇంకా రాలేదు. ఆఫ్టర్నూన్ వస్తుంది. ఇప్పుడు కాదు, ఆఫ్టర్నూన్. ఈ టైంలో ఎవరు తింటారో అతనికి కూడా అర్థమవుతుంది. ఏంటది ఆటో? దేని గురించి? వృద్ధాశ్రమం గురించి అంట. ఐస్ క్రీమ్ బండి కాదు, నేను అదే చెప్పాను. నువ్వు నా మాట ఎన్నుకుంటే వెళ్ళిపోయావు. అవలేదు, కూర్చో. పాలైతే తాగేస్తాను, పని అయిపోయింది. దా కూర్చోదా, ఒక 5 minutes చూసేస్తే అయిపోతుంది. ఏం కూర? పప్పు టమాటా. ఎందుకు ఈరోజు పప్పు టమాటా? ఈరోజు తినవు కదా. ఎవరు చెప్పారు తిన్నాని? నువ్వేగా చెప్పు. నేను చెప్పానా తిన్నాని? సో ఈరోజు పప్పు టమాటా. నేను తిన్నాను, నాకు వేరే కూర కావాలి. చికెన్ పచ్చడి ఉంది, కానీ నీకు కాదు. కొద్దిగా పచ్చడి ఉంది, అప్పడాలు ఉన్నాయి, పప్పు టమాటా ఉంది. రోజు అన్నీయే కదా, ఇది ఒక్క రోజే కదా పప్పు. రా, నీకేం కాలితే రొడ్డు పెడతాను రోజు అని చెప్పింది. ఈరోజు పప్పు వేసి పెడుతుంది. ఏం పప్పు? పప్పు టమాటానా? పొట్టతో కూడా వేస్తా. పప్పు టమాటాలు అప్పడాలు కాంబినేషన్. పెట్టు, తినేసి అందరం ఎక్కడికి చెప్పు, నోట్లో మాట్లాడా? తీర్థానికి. ఆఫీస్ వస్తుంది ఈరోజు, చాలా లేట్ అయింది నాకైతే. ఒక్కరు పప్పు అప్పుడే వచ్చుకో. అప్పడాలు అవి కూడా స్మెల్ వస్తాయి. వస్తే రావా? వస్తాయి. రియో బాయ్. బాయ్ రియో, బాయ్ బాయ్. ఏ మళ్ళీ వస్తాము. బాయ్ రియో. బ్యాగ్ అంత వద్దులేనా నాకు.
అమ్మ ఎదన్నాడు చాలు. ఎటు వెళ్తున్నావు? జైంట్ వీల్ ఎక్కుతున్నా. వీళ్ళందరూ మా వీళ్ళందరూ బక్కరాలు మా. నేను నాలాంటి ఉండాలి. వీళ్ళందరూ బక్కరాలు. భయం లేదా? ఆ భయం ఉంది. భయపడితే ఏం చేస్తా? కళ్ళు తిరుగుతాయి అంతే. అయిపోయి కళ్ళు తిరగడం కాదు, కింద దించరు. దించుతాను నాకు తెలుసు. ఇప్పుడు దించలే. మా అక్క వాళ్ళు జైంట్ వీల్ ఎక్కడానికి వెళ్ళారు. భయం లేదు అంటుంది మా పూరిక. చూడాలి ఏం చేస్తుంది ఏంటో పైకి ఎక్కిన తర్వాత. బాగుంది. మీ వీడియోస్ లో వచ్చి ఒక్క నిమిషం. మీ అమ్మాయిని చూసి పెట్టాం. అవునా? కాదు, బ్రేక్ డాన్స్ ఇంకా ఉంటుంది తెలుసా? మైక్ ఏది? మమ్మీన దగ్గర మైక్ తెచ్చుకోపో ఫాస్ట్ గా. చెప్పు చెప్పు. అందరికంటే ఎక్కువ ఎవరు వచ్చింది తెలుసా? ఇంకొక రౌండ్ ఇన్ని అమ్మాయిలు ఉన్నారు కింద చూడు అంటే వద్దమ్మా. అమ్మాయి మైక్ తీసుకొని మాట్లాడు మీనా. కింద అమ్మాయిలు ఉన్నారు చూడు అని చెప్పాను. వద్దు అమ్మాయిలు వద్దు ఎవరు వద్దు అని చెప్పేసి. ఎందుకు భయపడ్డారు? ఆ మాత్రం దానికి ఎందుకు వెళ్ళావు? నేను మళ్ళీ కింద అనుకోని అమ్మాయిలు ఉన్నారు చూడు నీకోసమే అంటే అప్పుడు బాబు కాలు తిరిగిపోతే ప్లీజ్ చెప్పుకో ఎలా ఉంది? మొత్తం బాగుందా? సూపర్ ఉంది. మళ్ళీ వెళ్తారా? పెద్దమ్మా ఇంకొక 2 రౌండ్లు వేస్తాం. సరే అయితే ఇప్పుడు ఫోన్ తీసుకుని వెళ్ళి ఇంకొకటి వీడియో షూట్ చేస్తా. కొలంబస్ ఎక్కుతాం. అది ఇలా వెళ్తుంది. ఏంటి? కొలంబస్. బావ కూడా రావాలి. రాడట్లేదు, ఆడు భయపడుతున్నాడు. నవ్వుతారు రా ఆడవాళ్ళు వేసుకున్నారు. ఇంకేమవుతుంది? ఒక్కటే ఒక్కటే. అమ్మా నాకు పై ఇలా వెళ్తారు కదా, కింద చూసి ఎంత భయం వేస్తుందో. కానీ నేను చూసా. ఎల్మా నువ్వు ఎక్కువ ఎక్కువ అస్సలు వాళ్ళ కాదు. నీ పేరేంటి? చదువుకుంటున్నావా? ఏ క్లాస్? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏ క్లాస్? ఎందుకు ఈ గెటప్ వేసావు? ఇష్టమా? మీ ఇంట్లో వాళ్ళు వేసుకోమన్నారా? మళ్ళా ఎంత వస్తాయి డబ్బులు నీకు? మాట్లాడుకోలే. పొద్దు నుంచి ఇలానే ఉన్నావా నువ్వు? ఇప్పుడు వచ్చావా? ఎంతసేపు ఉంటావు? ఇక్కడ తెలీదా? స్టార్ట్ అవబోతుంది. ఎలా? హలో అమ్మా, నాకు అసలు భయం లేదు. మళ్ళీ పైకి వెళ్ళి స్టార్ట్ అయినప్పుడు కరీమామ్ ఎలా ఉంటారో చూద్దాం. ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఫస్ట్ నీ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్.
అవ్వట్లేదు కరిగేడికి. ఏమైంది? బాగుందా? సూపర్ ఉంది. ఏం సూపర్? నచ్చిందా? ఎలా ఉంది? ఎక్కడికి వచ్చి కూడా గుర్తులేదు. ఎదగా నువ్వే భయపడ్డా, వాళ్ళు బాగానే ఉన్నారు. భయం కదా చుక్కలు కనబడిపోయినాయి. చూసాను ఎక్స్ప్రెషన్. అర్థం కాలే. 6 ఒక దాంట్లోనా? ఎక్స్క్యూజ్ మీ. 3 పడే 4 ఆ 2 రావాలన్నా. ఒకటి కూడా పడలేదా పూర్విక? 3 పడే ఒక దాంట్లో. మళ్ళా వచ్చిందా? లేదు, 6 ఒకే దాంట్లో పడాలంట. 6 ఒకే దాంట్లో పడాలా? 6 ఒకే దాంట్లో పడాలంట. విన్నోట నాకు టెడ్డీ కావాలి. మీరు చెప్పలేదా? చెప్పలేదండి మమ్మీకి. అక్క 6 ఒక దాంట్లో వేయాలి. అంకుల్ మళ్ళీ పూర్వి నీ గిఫ్ట్ చూపించు. అంకుల్ అది ఇవ్వండి. దేనికి నానా? సారానికి నీకు Fantastic, superb, mind-blowing, unbelievable. ఏం చేసుకుంటావా చిక్కము? ఎందుకు నానా? నాకు ఇది కావాలి. సరే తీసుకో. చూపించు పూర్విక. చేపలు పడతారు చూడు. చేపలు పడదాం. పైకెత్తు పూర్వి. పూర్వి చూపించు. చేపలు పట్టచ్చు. పట్టుకో. ఎట్లా ఇది? కరెక్ట్ గా సాంగ్స్ పెట్టారు నా కోసం. 1/4 కిలో 50. చిన్న ఒకటి తీసుకుంటున్నా, అందులో మైనస్. ట్రై చే పల్లూరు పేలా ఉన్నాయి. స్ట్రైట్ తీవా? స్ట్రైట్ తీవు. ఎట్లా? సరే ఒకసారి
వచ్చేస్తుంది నాకు కూడా ఉండు నీ అంకమ్మ సర్ప్రైజ్ Subscribe now and press the bell icon. Never miss an update.